హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి హైక్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. అసోసియేట్ టాలెంట్ స్వార్థకుడిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో భారతదేశంలోనే ఈ యొక్క కంపెనీ కూడా ఉంటుంది. 19 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఫుల్ టైం వర్క్ అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఒక నైపుణ్యాలు మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క నైపుణ్యాలు కూడా చూడొచ్చు అనమాట. జాబ్ పోస్టర్ ద్వారా జోడించుకున్న నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది కదా. అక్కడ చూడండి, డేటా బేస్లో మీకైతే నైపుణ్యం ఉంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ మొహమ్మద్ ఫైజాన్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. మనకి ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే అసోసియేట్ టాలెంట్ ఎవాలంజిస్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే రకం వచ్చేసరికి ఒప్పందం, స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది క్లియర్ గా చేయొచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. కీలక బాధ్యతలు చూసుకుంటే నియామక ప్రక్రియ ప్రారంభం నుండి ముగింపు వరకు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. మీకు మార్గదర్శకత్వం మరియు శిక్షణ కూడా ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మరియు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల కోసం అభ్యర్థులు బలమైన పైప్ లైన్ను నిర్మించడంలో సహాయపడే విధంగా ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూలను సమన్వయం చేయడంలో సహాయం చేసే విధంగా ఉంటుంది. అలాగే అభ్యర్థులతో వృత్తిపరంగా మరియు వెంటనే కమ్యూనికేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అలాగే అభ్యర్థుల రికార్డులను నిర్వహించండి మరియు నియమిత డేటా ట్రాక్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆన్లైన్లో ప్రతిభను కనుగొనే విధంగా ఉండాలి. సోర్సింగ్ సాధనాలు మరియు ప్లాట్ఫామ్లను ఉపయోగించే విధంగా ఉండాలి. ఉదాహరణ లింక్డ్ఇన్, జాబ్ పోస్టుల ద్వారా మీరైతే ఎక్కువగా టచ్లో ఉండే విధంగా ఉండాలన్నమాట. నియమిత ప్రయాణం అంతటా ప్రతి అభ్యర్థికి గొప్ప అనుభవాన్ని అందించడంలో సహాయపడే విధంగా ఉంటుంది. అలాగే మా ప్లాట్ఫామ్లో ప్రతిభతో పాలు పంచుకోండి మరియు వారికి కెరీర్ అవకాశాలు మరియు అభివృద్ధిపై మార్గనిర్దేశం చేసే విధంగా ఉండాలన్నమాట. మనం వెతుకుతున్నది దేన్ని అనేసి ఇక్కడ వివరించడం జరిగింది. ఇటీవలి గ్రాడ్యుయేట్ పొందిన వారు కావాలన్నమాట. ఐటీకి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిభ సముపార్జన అనేది మీకు ఉండాలన్నమాట. హెచ్ఆర్ లేదా నియామకాలపై బలమైన ఆసక్తి అనేది ఉండాలి. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు ఇంటర్పర్సనల్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. సాంకేతిక పాత్రలు మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అనేది చాలా అవసరం అన్నమాట. మీకు ఆన్లైన్ సాధనాలు, స్ప్రెడ్షీట్లు మరియు ప్రాథమిక డేటాబేస్లు ఉపయోగించి సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలన్నమాట. అలాగే వ్యవస్థీకృతం, చురుకైనది మరియు వివరాల ఆధారితమైనది అనేది తెలుసుకోవాలి. సానుకూల దృక్పథం మరియు వేగవంతమైన వాతావరణంలో ఎదగాలనే కోరిక అనేది చాలా అవసరం అనమాట మీకు. అలాగే బోనస్ పాయింట్లు అనమాట. సో ఉండటం బాగుంటుంది, అవసరం లేదు అనేసి ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ అలాగే నియామకం లేదా సాంకేతికతలో ఇంటర్న్షిప్లు లేదా ప్రాజెక్ట్ పని అనేది చాలా అవసరం అనమాట. లింక్డ్ఇన్ లేదా జాబ్ పోర్టల్స్తో పరిచయం అనేది మీకు అవసరం. అలాగే స్టార్టప్లు లేదా టెక్ లేదా రిమోట్ వర్క్ కల్చర్పై ఆసక్తి అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది.
సో మీరైతే డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.